మంత్రగాళ్ల మరణం. ఈ కథని వాణిశ్రీ గారు రాశారు. ఈ కథ ఎలా ఉంటుందంటే, ఒక ఇద్దరు మంత్రగాళ్ళు హత్య చేయబడతారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా నిజాలు బయటపడతాయి. అవేంటో తెలియాలంటే మరి ఈ కథలోకి వెళ్ళిపోదామా? మరి ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మల్లయ్యకి మెలకు వచ్చింది. కడుపు ఉబ్బిపోతోంది. లఘుశంక తీర్చుకోవాలి. ముక్కుతూ మూలుగుతూ లేచాడు. మల్లయ్యకి 2 రోజుల నుంచి ఒంట్లో బాలేదు. అదొక పాడుబడిన సత్రం. ఏనాటితో శిథిలావస్థలో ఉంది. అందులో ఒక గది, విశాలమైన హాలు ఉన్నాయి. ఆ గదిని మాత్రం మల్లయ్య సొంతం చేసుకున్నాడు. హాల్లో చాలామంది తలదాచుకుంటూ ఉంటారు. అంతా అనాథలే. భిక్షాటన వారి వృత్తి. ఆ సత్రం కాంచీ నగరానికి రాజుపాలెం పల్లెకు మధ్యలో ఉంటుంది. పూర్వకాలం ఎవరో దాత సత్రం కట్టించి బావి దవ్వించాడు బాటసారుల కోసం. మల్లయ్య నీరసంగా అడుగులేస్తూ సత్రం బయటకు వచ్చి లఘుశంక తీర్చుకున్నాడు. కడుపులో నొప్పిగా ఉన్నట్లు అనిపించింది. అక్కడికి దగ్గరలోనే చిన్న నీటి మడుగుంది. దట్టంగా పెరిగిన తుమ్మ చెట్లు ఉన్నాయి చుట్టూ. మల్లయ్య ముక్కుతూ మూలుగుతూ బయలుదేరాడు. టైం ఎంత ఎందో తెలియడం లేదు. చలిగాలి రివ్వున వీస్తోంది. మంచు దట్టంగా కురుస్తోంది. సగం చంద్రుడు నీరసంగా పశ్చిమ దిక్కుకు కృంగిపోతున్నాడు. వెన్నెల మంచు తెరలను చీల్చడానికి అవస్థపడుతోంది. మల్లయ్య వణుక్కుంటూ నీటి మడుగుకి దగ్గరగా చేరుకున్నాడు. తలెత్తి చూసి కెవ్వుమన్నాడు. అక్కడ 2 శవాలు పడున్నాయి. మల్లయ్య భయంతో వణిగిపోయాడు. నిద్రమత్తు వదిలిపోయింది. అంత చలిలోనూ చెమటలు పట్టాయి. గుండె 1000 మైళ్ళ స్పీడ్తో కొట్టుకుంటోంది. కడుపు నొప్పి ఎటు పారిపోయిందో. ఒంట్లో నీరసం కూడా మాయమైపోయింది. ఎక్కడ లేని శక్తి వచ్చింది. వెనక్కి చూడకుండా ఒక్కటే పరుగు. సత్రంలోకి వెళ్ళాడు. నిద్ర పట్టలేదు. తూర్పున వేగుచుక్క పొడిచింది. మల్లయ్య కొందరిని లేపి శవాలు చూసిన సంగతి చెప్పాడు. తెల్లవారేసరికి అంతా నిద్రలేచారు. నీళ్ల మడుగు దగ్గర శవాలున్న సంగతి అందరికీ తెలిసిపోయింది. జట్లు జట్లుగా వెళ్ళి చూసి రాసాగారు. గోపయ్య అనేవాడు ఆ శవాలు ఎవరివో గుర్తుపట్టాడు. వాళ్ళిద్దరు అయ్యా కొడుకులే అన్నాడు గోపయ్య. ఎవరు? ఆడు మంత్రగాడు. ఏం పేరు? తాతాచారి. మల్లయ్య ఆశ్చర్యపోయాడు. తాతాచారి అతడికి తెలుసు. రాజుపాలెంలోనే ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఊళ్ళలో తాతాచారికి మంచి పేరుంది. గొప్ప మంత్రగాడని. అతని కొడుకు కూడా మంత్రం వేస్తాడు. పాము మంత్రం, తేలు మంత్రం. దడుచుకున్న వారికి విభూది ఇవ్వడమే కాకుండా దెయ్యం పట్టిన వాళ్ళకి బాగు చేయడం అన్నీ చేసేవాడు. సిటీ బస్సు రాజుపాలెం నుంచి టౌన్కి వెళ్తుంటే మల్లయ్య బస్సు ఆపాడు. తొందరగా ఎక్కువ క్లీనర్ కుర్రాడు కేకెట్టాడు. మల్లయ్య బస్సు ఎక్కలేదు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, మీ ఊరు మంత్రగాడిని, ఆడి కొడుకుని చంపి పారేశారు అన్నాడు. ఇంజన్ మోతలో మల్లయ్య చెప్పే మాటలు సరిగ్గా వినపడలేదు డ్రైవర్కి. ఇంజన్ ఆపి, ఎవరిని అన్నాడు. మల్లయ్య మళ్ళీ చెప్పాడు. డ్రైవర్ వెనక్కి తిరిగి ఆ సంగతి కండక్టర్కి చెప్పాడు. బస్సులో కూర్చున్న వాళ్ళందరికీ ఆ సంగతి తెలిసిపోయింది. ఎక్కడా అంటూ ప్రయాణికులు బస్సు దిగారు. మల్లయ్య వాళ్ళని వెంటబెట్టుకొని తీసుకెళ్లాడు. బస్సులో ప్రయాణికులంతా రాజుపాలెం వాళ్లే. పాలు, పెరుగు, కూరగాయలు టౌన్కి తీసుకెళ్ళి అమ్ముకుని వస్తూ ఉంటారు. ఆ బస్సులో వెళ్తే మార్కెట్ సమయానికి తీసుకెళ్తుంది. అక్కడ ఎక్కువసేపు ఉండడానికి వీల్లేకపోయింది. అవతల మార్కెట్కి సరుకు తీసుకువెళ్ళకపోతే అంతా నష్టమే. అందుకే డ్రైవర్ని తొందర చేశారు. బస్సు బయలుదేరింది. బస్సులో జనమంతా తాతాచారి మరణం గురించే మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్ బస్ పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు. అక్కడ సెంట్రీ తప్ప ఎవ్వరూ లేరు. తాతాచారి హత్య సంగతి చెప్పి వెళ్ళిపోయాడు డ్రైవర్. ఇన్స్పెక్టర్ రమేష్ హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళేసరికి జనం గుంపులు గుంపులుగా చేరి చూస్తున్నారు శవాల్ని. ఇన్స్పెక్టర్ని చూసి గ్రామాధికారులు విష్ చేసి పరిచయం చేసుకున్నారు. ఆ శవాలకు దగ్గరలోనే ఒక ఆడమనిషి కూర్చుని ఏడుస్తోంది. పోలీసులు జనాన్ని దూరంగా నిల్చోబెట్టారు. ఎవరమ్మా? ఉపేంద్రచారి భార్య అన్నాడు మునసబు. తల ఊపాడు ఇన్స్పెక్టర్. శవాల్ని పరిశీలనగా చూశాడు. జుట్టు మెడల వరకు పెంచుకునున్న నల్లగా ఉన్న తాతాచారి గుండెల్లో మెడ మీద కత్తిపోట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని కొడుకు వీపు మీద కంఠం దగ్గరగా గాయాలున్నాయి. రక్తంతో బట్టలు అట్టలు కట్టుకొని పోయాయి.
మునసబ్ గారు, ఈ తాతాచారి మీకు బాగా తెలుసా? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. అయ్యో, తెలియకపోవడం ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మా ఊళ్ళో 4 ఏళ్ల బట్టి ఉంటున్నాడు అన్నాడు మునసబ్. 4 ఏళ్ల బట్టి ఉంటున్నాడా? అవును. అంతకుముందు ఎక్కడుండేవాడు? అతడిది ఈ ప్రాంతం కాదు, ఎక్కడో కృష్ణా జిల్లాలో ఏదో ఊరని చెప్పాడు. అయితే అతను మీ ఊరొచ్చి 4 ఏళ్ళు అయింది, అంతేనా? అవును. మీ ఊళ్ళో అతడికి ఎవరైనా చుట్టాలున్నారా? ఎవరూ లేరు. మరి మీ ఊళ్ళో ఎందుకు స్థిరపడ్డాడు? ఏమో, ఆ సంగతి నాకు బాగా గుర్తుంది. ఆ రోజు మా ఇంటికి వచ్చి తను చాలా దూరం నుంచి వచ్చానని, ఈ ఊరు టౌన్కి దగ్గరగా ఉందని, తను ఈ ఊళ్ళో స్థిరపడాలి అని అనుకుంటున్నానని చెప్పాడు. 2 ఎకరాల పొలం కొనుక్కుని చిన్న పూరిల్లు కట్టుకొని ఉండిపోయాడు. ఈ తాతాచారి మంత్రగాడటగా? అవును. చేతబడులు చేసేవాడా? ఎవరికి చేసినట్లు లేదు. పొలం తనే చేసుకునేవాడా? కొడుకు చేతికి సహాయంగా ఉండేవాడు. పొలం తనే చేసుకునేవాడు. ఎవరైనా వస్తే మంత్రాలు వేసేవాడు. ఏం మంత్రాలు? పాము మంత్రం, తేలు మంత్రం వేసేవాడు. దయ్యం పట్టిన వాళ్ళకి వదిలించేవాడు. తాయెత్తులు కట్టేవాడు. అతడికి ఆదాయం బాగానే ఉందన్నమాట. పర్వాలేదు. అతడు కొడుకు కూడా మంత్రాలు వేసేవాడా? కొడుక్కి అన్నీ నేర్పుతున్నట్టే చెప్పేవాడు. పరాయి ఊరు వెళ్లాల్సి వస్తే ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. అతను వాళ్ళ స్వగ్రామం వదిలి ఎందుకొచ్చాడో మీకు తెలుసా? నాకు వివరంగా ఏమీ తెలియదు, కానీ ఆ ఊళ్ళో కొట్లాటలు ఎక్కువయ్యాయని, అన్ని పార్టీలు ముఠాలని సుఖంగా లేకుండా పోయిందని అందుకే వదిలి వచ్చేశాను అని చెప్పాడు. మీరవన్నీ నమ్మారా? నవ్వాడు మునసబు. నమ్మక ఏం చేస్తాం అన్నాడు. అతడికి విరోధులు ఎవరైనా ఉన్నట్టు మీకు తెలుసా? మునసబు తల అడ్డంగా ఊపి, నాకైతే అటువంటివి ఏమీ తెలియదు అన్నాడు. తండ్రి కొడుకుని ఇద్దరిని చంపారు అంటే ఎవరో కసితో చంపే ఉంటారు అన్నాడు ఇన్స్పెక్టర్. అవును, ఇతని వల్ల ఎవరికో కలిగిన నష్టం ఉన్నప్పుడు ఆ పని చేస్తారు. మంత్రగాడిని ఉట్టినే ఎవరు చంపుతారు? మునసబు ఏం మాట్లాడలేదు. శవ పంచాయతీ జరిపించి శవాలను పోస్ట్మార్టంకు పంపించాడు ఇన్స్పెక్టర్. హత్యలు చేయడానికి ఉపయోగించిన వెపన్స్ ఆ చుట్టుపక్కల ఎక్కడా దొరకలేదు. 2 కానిస్టేబుళ్లను మఫ్టీలు ఆ సత్రం ప్రాంతంలోనూ రాజుపాలెంలోనూ తిరగమని, ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఆదేశించాడు. నీ పేరేంటమ్మా? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. రమేష్ ఆమెను. ఆమె తాతాచారి కోడలు. 2వ హతుడు ఉపేంద్రాచారి భార్య. ఆమె కన్నీళ్లను దుడుచుకుంటూ ఉంది. దుఃఖంతో ఆమె గొంతు పెకిలి రావడం లేదు. దూరంగా ఆమె పుట్టింటి తరఫు చుట్టాలు నిల్చుని ఆసక్తిగా గమనిస్తున్నారు. చెప్పమ్మా. ఈ సమయంలో ప్రశ్నల్ని అడిగి బాధించడం నాకు కూడా బాధగానే ఉంది, కానీ నా డ్యూటీ నేను చేయాలి కదా. మీ మామను, భర్తను హత్య చేసిన హంతకులను పట్టుకోవడానికి ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఆశతోనే ఉన్నాను అని అన్నాడు. నా పేరు అమృతమండి అంది ఎంతో నెమ్మదిగా. ఆమె ఎత్తుగా, చామన ఛాయతో, పుష్టిగా, బలంగా కనిపిస్తోంది. 20 ఏళ్ల పైనే ఉంటాయి ఆమెకు. మామ, భర్త ఒకేసారి హత్యలు చేయబడ్డం వల్ల ఆమె మానసికంగా వేదన పొందుతోందని ముఖం చూస్తేనే తెలుస్తోంది. చూడమ్మా, జాగ్రత్తగా ఆలోచించు. హత్య జరిగిన సాయంకాలం మీ మామను, మీ భర్తను ఎవరో పని మీద పిలుచుకుని వెళ్లారు. ఎవరో గుర్తుందా? లేదండి, నేను అప్పుడు ఇంట్లో లేను. గేదెలకు గడ్డి తేవడానికి వెళ్ళాను. వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. అది నాకు మామూలే. నా దగ్గర ఒక తాళం చెవి ఉంటుంది. దాంతో తాళం తీశాను. ఓహో, అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకు చెప్పకుండా కూడా వెళ్తూ ఉంటారన్నమాట. అవునండి అంది అమృతం. మీ మామగారు మంత్రాలు వేస్తుంటారు కదూ? అవును. చేతబళ్ళు చేస్తాడా? ఆమె ఇబ్బందిగా చూసింది. పర్వాలేదమ్మా, చెప్పు. ఇప్పుడు చేయడం లేదండి. అంటే లోగడు చేసేవాడా? ఈ ఊరు రాకముందు చేసేవారు. అక్కడ గొడవైంది, అందుకని ఈ ఊరు వచ్చేసాం. ఇక్కడికి రాకముందు ఏ ఊళ్ళో ఉండేవాళ్ళు? రాయనపాడు. ఏం జరిగింది అక్కడ? ఈయన డబ్బుకు ఆశపడి ఎవరికో చేతబడి చేశారు. అది తెలిసిన వాళ్ళు కొట్టడానికి వచ్చారు. చేయించిన అతను పలుకుబడి కలవాడు. అందువల్ల బ్రతికి బయటపడి ఈ ఊరు వచ్చేసాం అంది అమృతం. ఇన్స్పెక్టర్ రమేష్ ఆలోచిస్తూ కూర్చున్నాడు కాసేపు. రాయనపాడులో వాళ్ళు మీ మామను చంపడానికి వచ్చి ఉంటారని నీకేమైనా అనుమానంగా ఉందా? ఆమె కాసేపు సమాధానం చెప్పలేదు. అలా జరిగి చాలా ఏళ్లైందండి. వాళ్ళు ఇన్నాళ్ల తర్వాత ఎందుకు వస్తారు అంది.
పోనీ మీ మామకు కానీ మీ భర్తకు కానీ ఎవరైనా పగవాళ్ళు ఉన్నారా? నాకు సరిగ్గా తెలియదండి అంది అమృతం. రాయనపాడులో మీ మామ చేతపడి చేసిన వ్యక్తి ఎవరు? ఆమె అన్నీ వివరంగా చెప్పింది. నీకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? 6 ఏళ్ళయింది. పిల్లలు లేరా? తల అడ్డంగా ఊపింది లేరన్నట్టు. తరువాత ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడే కానీ ఆమె నుంచి పనికొచ్చే సమాచారం ఏదీ రాలేదు. అవసరమైతే మళ్ళీ కలుస్తానమ్మా అని చెప్పి తిరుగుమొహం పెట్టాడు ఇన్స్పెక్టర్. ఊరి చివర మఫ్టీలో తిరుగుతున్న కానిస్టేబుల్ నారాయణరావు జీప్ ఆపాడు. స్టేషన్ వరకు ఇన్స్పెక్టర్ అతన్ని ఏమీ అడగలేదు. తర్వాత తీరిగ్గా అతన్ని పిలిచాడు. ఏమన్నా తెలిసిందా? 4 రోజుల క్రితమే కన్నయ్య నాయుడు ఉపేంద్రాచారి పోట్లాడుకున్నారని తెలిసింది సార్ అన్నాడు కానిస్టేబుల్. కన్నయ్య నాయుడు ఎవరు? మున్సబు గారి తమ్ముడు. ఎందుకు పోట్లాడుకున్నారు? నిజం ఎంతో గాని అమృతానికి కన్నయ్య నాయుడికి సంబంధం ఉందట సార్. కన్నయ్య నాయుడు నిమ్మ తోటకి పోతూ ఉంటుందట అమృతం. ఆసక్తిగా ముందు కొంగాడు ఇన్స్పెక్టర్. ఆ సంగతి ఉపేంద్రాచారికి తెలుసునట. చూసి చూడనట్టు పోతున్నాడట. ఈ మధ్య కన్నయ్య నాయుడు తండ్రి కొడుకులు లేనప్పుడు ఇంటికే వస్తున్నట్ట. ఒకరోజున వీళ్ళు రాత్రి పొద్దుపోయాక వచ్చేసరికి కన్నయ్య నాయుడు ఇంట్లో ఉన్నట్ట. అప్పుడు తండ్రి కొడుకులు అతన్ని కొట్టబోయారట. ఆ తర్వాత ఈసారి ఎక్కడైనా చూస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టమని ఉపేంద్రాచారి అతన్ని బెదిరించారట. అది సార్. ఇదంతా ఎవరు చెప్పారు నీకు? వాళ్ళింటి పక్కనే గుగ్గిళ్ళు అమ్ముకునే ముసల్ది చెప్పింది. పావలా గుగ్గిళ్ళు కొని అంతా రాబట్టాను అన్నాడు. అనుమానం మీద కన్నయ్య నాయుడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. కన్నయ్య నాయుడు ఎత్తుగా నల్లగా ఉన్నాడు. కోర మీసాలతో మంచి విగ్రహ పుష్టితో ఉన్నాడు. 25 పైనే ఉంటుంది వయసు. నీ పేరు కన్నయ్య నాయుడా? అవును, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. తాతాచారి ఉపేంద్రాచారి హత్య చేయబడిన రాత్రి ఎక్కడున్నావు? నా ఇంట్లోనే. సాక్ష్యం ఎవరు? మా అమ్మ, నాన్న, మా అన్నయ్య, మా పాలేర్లు అన్నాడు. నీకు పెళ్లి కాలేదా? లేదు. హత్య చేయబడిన రాత్రికి 4 రోజుల ముందు నీకు వాళ్ళకి గొడవ జరిగిందట, నిజమేనా? ఎందుకు జరిగింది గొడవ? కన్నయ్య నాయుడు చెప్పలేదు. చెప్పు గద్దించాడు ఇన్స్పెక్టర్ రమేష్. ఏదో పొళ్ళంగట్ల దగ్గర తగాదా అన్నాడు. అబద్ధం గట్టిగా అరిచాడు ఇన్స్పెక్టర్. కన్నయ్య నాయుడు అదోలా చేశాడు. నిజం చెప్పు. నిజమే. కాదు, నీకు అమృతంతో రహస్య సంబంధం ఉంది. మగవాళ్ళు ఊళ్ళో లేరని వచ్చావు. అనుకోకుండా వాళ్ళు వచ్చారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావు. వాళ్ళు నిన్ను తన్నబోయారు. తప్పించుకొని పారిపోయావు. తాతాచారి మంత్రగాడు కాబట్టి ఎక్కడ చేతపడి చేసి చంపుతాడో అని భయపడి దారి కాచి తండ్రి కొడుకుల్ని చంపావు. కన్నయ్య నాయుడు ఆందోళనగా చూశాడు ఇన్స్పెక్టర్ వంక. అంతవరకు నిర్లక్ష్యంగా ఉన్న వాడల్లా భయంతో వణికిపోయాడు. నిజం చెప్పు. తప్పు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది, లేదా పాపానికి ఫలితం అనుభవిస్తావు అన్నాడు ఇన్స్పెక్టర్ రమేష్. లేదు సార్, నిజమే చెప్తున్నా. అమృతంతో నాకు సంబంధం ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళని నేను చంపలేదు అన్నాడతను. అతడి కంఠం భయంతో వణుకుతూ ఉంది. ఒకటి ఒప్పుకుంటున్నావు కదా, రెండోది కూడా నువ్వే ఒప్పుకుంటావు అని హెడ్ కానిస్టేబుల్ని పిలిచి అతన్ని లాకప్లో పడేయమన్నాడు. అనుమానం మీద అతన్ని అరెస్టు చేశారు, కానీ కేసు నిలవడానికి తగిన ఆధారం దొరకలేదు. మునసబ్ వచ్చి తమ్ముడిని జామీన్ మీద విడిపించుకొని పోయాడు. కత్తిపోట్ల వలన వాళ్ళు చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్ ధృవపరిచాడు. కానీ కత్తి దొరకలేదు. హంతకులు ఎవరో తెలివిగా హత్య చేసి తప్పించుకున్నారు. కన్నయ్య నాయుడు మొదటి అనుమానితుడు, రెండవది అమృతం. వీళ్ళిద్దరూ కలిసి హత్య చేయడానికి అవకాశం ఉంది. ఇన్స్పెక్టర్ రమేష్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. పోలీస్ స్టేషన్లో టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ రమేష్ రిసీవర్ ఎత్తాడు. డిఎస్పీ స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. మంత్రగాళ్ల మర్డర్ కేసు ఏమైంది? ఆ కేసు ఏమీ తేలలేదు సార్. అనుమానితుల్లో కన్నయ్య నాయుడు, హతుడి భార్య అమృతం. వాళ్ళకి ఆ రాత్రి మంచి ఎల్బీ ఉంది సార్. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు సార్. వాళ్లే చేయించి ఉంటారని నాకు అనుమానం సార్. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఆ సత్రం దగ్గర మఫ్టీలో కానిస్టేబుల్ నన్ను ఉంచాను సార్. ఆ ఉంగరం ఎవరిదో ఇంకా తేలలేదు సార్. ఏ ఉంగరం? అదే సార్, ఆ నీళ్లకుంట దగ్గర
హంతకుడు నెత్తురు చేతులు కడుక్కున్నప్పుడు పడిపోయిన ఉంగరం. ఓ అదా, ఎవరిదో తొందరగా తెలుసుకోండి. ఆ సుబ్బారావు ఎవరో ఇంకా తేలలేదు. ఏ సుబ్బారావు? ఆ ఉంగరం మీద జి సుబ్బారావు అనే పేరు చెక్కి ఉంది కదా సార్. అది తమకు చూపించాను కూడా. ఓ సారీ, గుర్తొచ్చింది. ఆ సుబ్బారావు ఎవరో తెలిస్తే కేసు మలుపు తిరుగుతుంది సార్. ఒకవేళ కన్నయ్య నాయుడు కాకుండా సుబ్బారావే హంతకుడేమో అని కూడా అనుమానం వస్తోంది సార్. సరే, ఇన్వెస్టిగేట్ చేయండి. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. ఒక్క నిమిషం తర్వాత టెలిఫోన్ మోగింది. రమేష్ స్పీకింగ్ ప్లీజ్ అన్నాడు ఇన్స్పెక్టర్ రిసీవర్ ఎత్తి. సార్, నేను ఎస్ఐ జోగారావుని మాట్లాడుతున్నాను సార్. ఏమిటి సంగతి? సార్, ఆ సెటిల్మెంట్ గ్యాంగ్లో ఇద్దరు రాళ్లపల్లిలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రాత్రికి ఇంకొందరు రావచ్చు. అంతా కలిసి ఎవరింటికైనా దొంగతనానికి ప్లాన్ చేస్తున్నారేమో అని నా అనుమానం. దొంగతనం చేసి వారం కాలేదు, అప్పుడే బయలుదేరతారంటావా? ఏమో సార్, వాళ్ళ గురించి చెప్పలేం. గుండెలు తీసిన బంట్లు. అయితే ఏం చేద్దామంటావు? సాయంకాలం రాళ్లపల్లి వెళ్ళి రైడింగ్ చేద్దాం సార్. దొరికిపోతారు. రాళ్లపల్లి పక్కనే గుట్టలున్నాయి కదూ? అవును సార్. వాళ్ళు మన జాడ పసిగడితే గుట్టల్లోకి పారిపోవచ్చు. నిజమే సార్. ఎందుకైనా మంచిది. రిజర్వ్ ఫోర్స్ కూడా వెంట ఉంటే. సరే, అలాగే డిఎస్పీ గారితో మాట్లాడి బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. ఓకే? ఓకే సార్. ఇన్స్పెక్టర్ రమేష్ డిఎస్పీకి ఫోన్ చేశాడు. టౌన్ డిఎస్పీ రెసిడెన్స్ ప్లీజ్. ఇన్స్పెక్టర్ రమేష్ స్పీకింగ్. డిఎస్పీ గారు ఉన్నారా? లేరు సార్, 2 రోజులు సెలవు. ఈరోజు రేపు. రూరల్ డిఎస్పీ గారు ఇన్ఛార్జ్. ఇన్స్పెక్టర్కి మతిపోయినట్టయింది. 10 నిమిషాల క్రితమే కదా తనతో మాట్లాడి మంత్రగాళ్ల మర్డర్ కేసు గురించి అడిగింది. 10 నిమిషాల క్రితం డిఎస్పీ గారు నాతో మాట్లాడారు కదా. ఆయన వెళ్ళి ఎంతసేపు అయింది? ఫోన్లో సీసీ నవ్వు వినిపించింది. భలే జోకేస్తున్నారు సార్. డిఎస్పీ గారు ఫస్ట్ బస్లో హైదరాబాద్ వెళ్ళారు. వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ కావడానికి. మీతో ఎలా మాట్లాడారు? ఓ అలాగా అని రిసీవర్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్. అంటే ఎవడో డిఎస్పీ లాగా మాట్లాడి తన నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాడనమాట. తనని ఫూల్ చేశాడు. హంతకుడు తన చర్యలను తేల్చుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్ రమేష్ ముఖం కోపంతో ఎర్రబడింది. జి సుబ్బారావు అనే వాళ్ళు ఎందరున్నారో తెలుసుకోవడానికి ఓటర్ల లిస్టు తెప్పించి పరిశీలించసాగాడు. ఇంటి పేరు జీ వచ్చినట్టున్న సుబ్బారావులు 100కు పైగా దొరికారు. అసలు దేశంలో సుబ్బారావులే ఎక్కువేమో అనే అనుమానం కూడా వచ్చింది. 100 మంది సుబ్బారావుల్లో ఎవరిని అనుమానించాలి? ఎందుకైనా మంచిదని ఆ సుబ్బారావులు ఏ పేటల్లో ఉన్నారో అడ్రస్లన్నీ నోట్ చేయించి స్టేషన్లో రికార్డులలో ఉంచాడు. మంత్రకాళ్ల మర్డర్ జరిగే ఇట్టే 15 రోజులు గడిచింది. అమృతం తన మామకి భర్తకి వారాలైన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది. హంతకుల జాడ తెలియడమే లేదు. ఇది మొండి కేసుగా ఉండిపోతుందేమో అని అనిపిస్తోంది ఇన్స్పెక్టర్కి. మర్నాడు పొద్దున్నే సరిగ్గా నిద్ర లేవకముందే స్టేషన్ నుంచి కబురొచ్చింది, నెహ్రూ పార్కులో మర్డర్ జరిగిందని. గబగబా ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి బయలుదేరాడు. నెహ్రూ పార్కు టౌన్ చివర్లో చెరువు పక్కనే ఉంది. ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తల్లో మున్సిపాలిటీ వాళ్ళు బాగానే మెయింటైన్ చేశారు. రాను రాను అందులో చిన్న చిన్న మొక్కలు నిర్లక్ష్యం చేశారు. పెద్ద పెద్ద చెట్లు, కాగితం పూల పొదలు మాత్రం దట్టంగా పెరిగాయి. ఇప్పుడు అది నామమాత్రం పార్కు. సిమెంట్ బెంచీల మీద అడుక్కునేవాళ్ళు, తిరుగుబోతులు పడుకొని నిద్రపోవడానికి వీలుగా ఉంటాయి. అక్కడ అక్కడ గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి. ఆ పక్కనే చెరువు జనానికి మరుగుదొడ్డిగా ఉపయోగపడుతూ దుర్వాసన వేస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ వెళ్ళేసరికి పోలీసులు జనాన్ని దూరంగా తరిమేస్తున్నారు. శవం వెల్లికిలా పడింది. నాలిక బయటకొచ్చి వికృతంగా ఉంది. కళ్ళు తెరుచుకొని ఉన్నాయి. ఎవరో గొంతు నిలిమి చంపినట్టుగా ఉంది. ఆ ప్రదేశం ఒక పొదలా ఉంది. 3 వైపులా కాగితం పూల చెట్లు దట్టంగా పెరిగి ఉన్నాయి. 4వ వైపు చెరువు గట్టు. అక్కడ కూర్చుంటే ఎవ్వరికి కనిపించే అవకాశమే లేదు. చెరువు గట్టు మీద సీసాలు పగిలి ఉన్నాయి. దగ్గరగా వెళ్ళి చూస్తే అవి బీరు సీసాలు. మొత్తం 2 ఉన్నాయి. నూనె మరకలు అంటిన కాగితాలు పొదల్లో చిక్కుకొని ఉన్నాయి. వెన్నెల రాత్రులు కనుక రాత్రి ఇక్కడ కూర్చొని తాగుంటారు. ఆ తర్వాత అతన్ని గొంతు నులిమి చంపి పారిపోయి ఉంటారు. అతడికి 30 ఏళ్ళు పైనే ఉంటాయి. గడ్డం కొంచెం మాసుంది. తెల్ల పైజమా లాల్చీ వేసుకొని ఉన్నాడు.
శవం ఎవరిదో ఇంకో తేలలేదు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు వివిధ కోణాల్లోంచి. బీరు సీసాల ముక్కల మీద హంతకుడు వేలిముద్రలు దొరకొచ్చునని వాటిని జాగ్రత్త చేసి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్కి పంపారు. టౌన్ డిఎస్పీ హత్యా ప్రదేశం చూసి వెళ్ళిపోయాడు. శవ పంచాయతీ జరిపిన తర్వాత శవాన్ని హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి పంపారు. నెహ్రూ పార్కులో ఎవరినో హత్య చేసిన సంగతి కాంచీ నగరంలో అన్ని పేటల వారికి తెలిసిపోయింది. అతన్ని బంధువులు గుర్తించారు. అతను మున్సిపాలిటీలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అతని పేరు గార్ల సుబ్బారావు, అంటే జి సుబ్బారావు. ఇన్స్పెక్టర్ రమేష్కి చాలా ఆశ్చర్యంగా ఉంది. తను జి సుబ్బారావు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ జి సుబ్బారావు హత్య చేయబడ్డాడు. ఏమిటి విచిత్రం? జి సుబ్బారావు పేరున్న ఉంగరం తీసుకుని హతుడి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. డ్రైవర్ జీప్ హారన్ కొట్టాడు. ఎవరో ఒక ముసలాయన వచ్చాడు. రండి అన్నాడు. ఇన్స్పెక్టర్ జీప్ దిగాడు. ముకుందరావు గారు ఉన్నారా? రండి కూర్చోండి అన్నాడు ఆయన. కాసేపటికి ముకుందరావు వచ్చి నమస్కారం చేశాడు. అతను సుబ్బారావు అన్న. అతనే శవాన్ని తన తమ్ముడిగా గుర్తించాడు. ఈ ఉంగరాన్ని చూడండి అంటూ ముకుందరావుకి అందించాడు ఇన్స్పెక్టర్. ముకుందరావు దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇది మీ తమ్ముడిదేనా ప్రశ్నించాడు. అవును సార్, మీకెలా వచ్చింది ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. నాకెలా వచ్చింది అన్నది కాదు ప్రశ్న, అది మీ వాడి దగ్గర నుంచి ఎలా పోయింది అన్నదే ప్రశ్న. ఏంటి సార్ మీరు అనేది అర్థం కానట్టు చూశాడు ముకుందరావు. ఇది మీ తమ్ముడి దగ్గర నుంచి ఎప్పుడు పోయింది? 2 నెలల క్రితం ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. అలాగా, కానీ అది అబద్ధం సార్. తలెత్తి చూశాడు ఇన్స్పెక్టర్. మావాడి ప్రవర్తన మంచిది కాదు. వాడికి పేకాట పిచ్చి, తాగుడు అలవాట్లు ఉన్నాయి. 2 ఏళ్లైంది పెళ్లి చేసి. ఆ ఉంగరం వాళ్ళ మామగారు చేయించిందే. మొన్నటి వరకు భార్య నగలు అమ్ముకున్నాడు. ఇక మిగిలింది ఆ ఉంగరం ఒకటే. దాన్ని అమ్ముకున్నాడు అన్నాడు ముకుందరావు. ఎవరికి అమ్మాడో మీకు తెలుసా? లేదు సార్, వాడికి నేనంటే లెక్కే లేదు. నాకు ఏ విషయం చెప్పడు దిగులుగా అన్నాడు అతను. ఇన్స్పెక్టర్కు నీరసం ముంచుకొచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. హంతకుడు మద్యం తాగి ఉన్నాడు. రాత్రి 9-10 గంటల మధ్య ప్రాణం పోయింది. చేతులతో కంఠం బలంగా నొక్కడం వల్ల ఊపిరాడక ప్రాణం పోయింది. సీసాల మీద వేలి ముద్రలు వచ్చాయి. ఒకడు హతుడు, రెండోవాడు హంతకుడు. మంత్రాల తాతాచారిని, అతని కొడుకుని హత్య చేసినవాడు ఈ సుబ్బారావుని హత్య చేశాడని బలపడింది. హంతకుడు తెలివిగా వ్యవహరిస్తున్నాడు. హత్యా రహస్యం బయటపడకుండా చూసుకుంటున్నాడు. పోలీసులు ఏం చేస్తున్నది ముందుగానే తెలుసుకుని ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. సుబ్బారావుని చంపడం అందులో ఒక భాగం. హంతకుడు తన వేలి ఉంగరం నీళ్ల గుంట దగ్గర వదిలి పొరపాటు చేశాడు. ఆ కంగారులో ఆ సంగతి అతను గ్రహించలేకపోయాడు. ఆ ఉంగరం జి సుబ్బారావుది. అది అతను హంతకుడికి అమ్మాడు. సుబ్బారావు కోసం పోలీసులు శోధిస్తున్నాడు. అతను తన ఉంగరాన్ని ఎవరికి అమ్మింది చెప్తే హంతకుడు బయటపడిపోతాడు. ఆ సంగతి తెలుసుకుని హంతకుడు సుబ్బారావుని పోలీసులకు చిక్కకుండా చంపగలిగాడు. కానీ అతని వేలిముద్రలు దొరికాయి. అతన్ని పట్టుకునే ఆధారం అదొక్కటే. కేసులో మొదటి హంతకుడు కన్నయ్య నాయుడు. వేలిముద్రలు తీసుకున్నారు, కానీ అవి సరిపోలేదు. హంతకుడు కన్నయ్య నాయుడు కాదు. కన్నయ్య నాయుడు పాత నేరస్తులను ఎవరినైనా హత్యలకు ఉపయోగించాడేమోనని వేలిముద్రలు ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి పంపారు. కానీ నెగిటివ్ రిప్లై వచ్చింది. పాత నేరస్తులు ఎవరూ ఈ హత్య చేయలేదు. కానిస్టేబుల్ నారాయణరావు తెలివైనవాడు. అతన్ని మఫ్టీలో పంపాడు మున్సిపాలిటీ ఆఫీస్కి. సుబ్బారావు ఎవరితో స్నేహంగా ఉండేవాడు, పేకాట ఎక్కువ ఆడేవాడు, అవన్నీ తెలుసుకురమ్మని. 2 రోజులు తిరిగి కొంత సమాచారాన్ని సేకరించాడు నారాయణరావు. సెల్యూట్ చేసి నుంచున్నాడు నారాయణరావు. సార్, ఏమిటి విశేషాలు? కొంత తెలిసింది సార్. ఏమిటి? సుబ్బారావు గురించి చెప్పు. మున్సిపాలిటీ బిల్డింగ్ని ఆనుకుని ఒక సైకిల్ షాప్ ఉంది సార్. అక్కడ సైకిళ్ళు అద్దెకిస్తూ ఉంటారు, రిపేర్ కూడా చేస్తారు. ఆ షాప్ పేరేంటి? దానికి బోర్డు లేదు సార్. చూడ్డానికి గలీజుగా ఉంటుంది. అన్ని ఇనప ముక్కలు, సైకిల్ పార్ట్లతో నిండి ఉంటుంది. ముందు భాగంలో అవన్నీ ఉంటాయి.
మధ్యలో తలుపుంది, కానీ ముందు నుంచి చూస్తే కనిపించదు. ఎందుకని? ఆ షాప్ మధ్యలో ఒక చెక్క బీరువా అడ్డం పెట్టారు. ఆ బీరువాకి రెక్కలుండవు, దానిలోనూ స్పేర్ పార్ట్లే ఉంటాయి. ఆ బీరువాకి సరిగ్గా వెనక ఉంది తలుపు. లోపల 2 గదులున్నాయి. ఆ గదుల్లో సాగుతోంది పేకాట. ఇది ఎవ్వరికి తెలియదు. అందులో ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసే లో పెయిడ్ ఉద్యోగస్తులు ఆడుతూ ఉంటారు. సుబ్బారావు అక్కడే పేకాట ఆడుతూ ఉంటాడు అని తెలిసింది. తల ఊపుతూ వింటున్నాడు ఇన్స్పెక్టర్. ఆ షాప్ ఓనరు ఎవరో తెలుసుకున్నావా? వాడి పేరు బంగారయ్య సార్. పద, వాడి సంగతి తేల్చుకుందాం. ఇప్పుడెవరు దొరకరు సార్. రాత్రి 8 దాటితే దొరుకుతారు అన్నాడు కానిస్టేబుల్ నారాయణ. రాత్రి 9 దాటింది. మున్సిపాలిటీ బిల్డింగ్ టౌన్ మధ్యలో ఉంది కాబట్టి ఆ రోడ్డు రాత్రి 10-11 దాటే వరకు రద్దీగానే ఉంటుంది. లారీలు, బస్సులు, చిన్న కార్లు హడావిడిగా తిరుగుతున్నాయి. సైకిళ్ళు గంటలు కొట్టుకుంటూ జనాన్ని తప్పుకొని తిరుగుతూ ఉంటాయి. జనం గుంపులు గుంపులుగా షాప్ ముందు బేరాలు చేస్తున్నారు. 9 దాటినా రద్దీ తగ్గలేదు. బంగారయ్య కొట్టు ముందు కూర్చొని చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. సైకిళ్ళు కొన్ని ఒక మూలగా నిలబెట్టి ఉన్నాయి. 20 క్యాండిల్ బల్బు గుడ్డిగా వెలుగుతోంది. సడన్గా పోలీస్ వ్యాన్ వచ్చి ఆ కొట్టు ముందు ఆగాయి. జీప్లో నుంచి డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు దిగారు. వ్యాన్లోంచి కానిస్టేబుల్ దిగి బంగారయ్య కొట్టును చుట్టుముట్టారు. బంగారయ్య బెత్తరపోయాడు. లోపల పేకాట ఆడుతున్న వాళ్ళని హెచ్చరించడానికి కూడా లేకపోయింది. పాలిపోయిన ముఖంతో నిలబడిపోయాడు. దాదాపు లోపల 20 మంది మంచి రసపట్టులో ఉన్నారు. అంతా చేపల మీదే కూర్చొని పేకాట ఆడుతున్నారు. సిగరెట్ పీకలు, బీడీ ముక్కలతో, పొగతో అసహ్యంగా ఉంది ఆ వాతావరణం. అందరినీ పేక ముక్కలు, చేపలు, డబ్బుతో సహా అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించి స్టేషన్కి తీసుకెళ్లి లాకప్లో పడేశారు. అంతా మున్సిపాలిటీలో పనిచేసేవాళ్లే. ఎక్కువ మంది ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులు 4 కంటే ఎక్కువ లేరు. తక్కువ జీతంతో పనిచేస్తున్న అటెండర్లు, స్వీపర్లు వగైరా బలహీనతలను ఆధారం చేసుకుని బంగారయ్య తన షాపులోనే పేకాట అరేంజ్ చేసి సంపాదించుకుంటున్నాడు. జనాన్ని స్టేషన్కి తీసుకెళ్లేసరికి 11 అయింది. వాళ్ళందరినీ మర్నాడు కోర్టుకి పంపించమని చెప్పి డిఎస్పీ వెళ్ళిపోయాడు. అందరి పేర్లు నోట్ చేసుకుని లాకప్లోకి నెట్టారు. అసలైన వాడు బంగారయ్య దిక్కు తోచకుండా పిచ్చివాడిలాగా నిల్చుండిపోయాడు. అందరూ అతన్ని తిట్టసాగారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బంగారయ్య ఆటకు ఎంత అని వసూలు చేసుకుంటాడని, పోలీసులు గొడవలు వస్తే తను చూసుకుంటానని హామీ ఇచ్చాడని, అందువల్ల తాము అంత ధైర్యంగా ఆడుకుంటున్నామని తేల్చారు. సరే, మీ అందరికీ పడే జరిమానా నేను గట్టుకుంటాను అన్నాడతను వాళ్ల తిట్లు పడలేక. జరిమానా సరే, మా పరువేం కావాలి? ఇంట్లో వాళ్ళు మహాను వస్తారు అని కొందరు వాపోయారు. జూదం ఆడేవాళ్లకి పరువులేముంటాయి? రోజులన్నీ మనమేనా? అప్పుడప్పుడు తప్పదు అన్నాడు బంగారయ్య. పోలీసులు రాకుండా చూసుకుంటున్నానన్నావు కదా, ఎన్నాళ్ళు కాసుకోవడం లేదా? అప్పుడప్పుడు వాళ్ళకి కేసులు రావాలన్నప్పుడు పట్టుకుంటారు, అది మామూలే. బంగారయ్య వాళ్ళకి సర్ది చెప్తున్నాడు. లాకప్లో వాళ్ళ గొడవంతా ఇన్స్పెక్టర్కి వినిపిస్తూనే ఉంది. బంగారయ్యను తీసుకొని రమ్మన్నాడు లాకప్లో నుంచి. అతను వచ్చి వినయంగా చేతులు కట్టుకొని దేనంగా నిల్చున్నాడు. అయ్యా అయ్యా అంటున్నాడు. ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? గద్దించాడు ఇన్స్పెక్టర్ రమేష్. ఈ మధ్యనే సార్. సరిగ్గా చెప్పు. కళ్ళు పెద్దవి చేశాడు. నిజం సార్, 4-5 నెలల నుంచే. ఏదో సార్, డబ్బుకి కక్కుర్తిపడి షాప్లో ఆడనిచ్చాను. నాకు అసలు ఇష్టమే లేదు. అంతా మున్సిపాలిటీ వాళ్లే. వాళ్లతో విరోధం ఎందుకని ఒప్పుకున్నాను అన్నాడు బంగారయ్య. వాళ్ళంతా మున్సిపాలిటీ ఉద్యోగులేనా? అవును సార్, ఏదో సరదాగా ఆడుకుంటారు, కాదని లేక ఊరుకున్నాను. వాళ్ళకి పెట్టుబడి ఎవరు పెడతారు? ఎవరిది వాళ్ళే తెచ్చుకుంటారు సార్. తెచ్చుకుంటారు సరే, నెల సగంలో డబ్బు అయిపోతుంది కదా, అప్పుడు వాళ్ళకి అప్పు ఇచ్చేది ఎవరు? నువ్వేగా. ఇస్తాను సార్. అలా చెప్పు. లేకపోతే నెల పొడుగునా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? వడ్డీ ఎంత తీసుకుంటున్నావు? 100కి 10 సార్. అమ్మో, ఇంకేముంది, కొంప దివాళా. నేను నెలకు తీసుకుంటాను సార్, కొందరు వారానికే తీసుకుంటారు. మరి వాళ్ళు నమ్మకంగా తిరిగిస్తారా? ఇస్తారు సార్, లేకపోతే ఆటకి రావడానికి వీలుండదు కదా, అందుకని సార్. ఓ అలాగా,
అది సరే, సుబ్బారావు అని అటెండర్ ఉండేవాడు కదా మున్సిపాలిటీలోనే, నీకు తెలుసా? సుబ్బారావా అంటూ బుర్రగొక్కున్నాడు బంగారయ్య. ఈ మధ్యనే నెహ్రూ పార్కులో ఎవరో చంపారు అతన్ని అన్నాడు ఇన్స్పెక్టర్. బంగారయ్య ముఖం వంక పరిశీలనగా చూస్తూ, అతనా సార్? తెలుసు సార్, అప్పుడప్పుడు పేకాటకు వచ్చేవాడు. తెలుసు కదా. అతడేదైనా ఉంగరం నీకు అమ్మాడా? ఉంగరమా? లేదు సార్. నిజం చెప్పు గద్దించాడు. దేవుడు తోడు సార్, నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు బంగారయ్య. నీ సంగతి నేను తేలుస్తాను చూడు అని స్టాంప్ ప్యాడ్ తెప్పించాడు. బంగారయ్యతో సహా అందరి వేలిముద్రలు తీసుకున్నాడు ఇన్స్పెక్టర్. బంగారయ్యకు క్లబ్లో సహాయపడే అనుచరులు బంగారయ్య భయంగా వేలిముద్రలు వేశారు. సుబ్బారావుని చంపింది ఎవరో రేపే తేలుస్తాను, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్ రమేష్ ఉత్సాహంతో. సుబ్బారావుని హత్య చేసిన వ్యక్తి ఎవరో తెలియదు. దాదాపు 20 మంది వేలి ముద్రలలో ఒక్కళ్ళది కూడా సరిపోలేదు. బీరు సీసా మీద ఉన్న వేలి ముద్రలతో సరిపోలేదు. ఇన్స్పెక్టర్ రమేష్కి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వేలి ముద్రల్లో సుబ్బారావుని చంపిన హంతకుడు చిక్కుతాడని, తద్వారా మంత్రగాళ్ళని హత్య చేసిన వ్యక్తి దొరుకుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అతని ఆశ నిరాశ అయింది, నిరుత్సాహం కలిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ లాభం కనపడలేదు. జూదం ఆడిన వాళ్ళని కోర్టుకు పంపారు. అందరికీ ఫైన్ వేశారు. డబ్బు కట్టి బయటపడ్డారు. బంగారయ్య సైకిల్ షాప్లో పేకాట బంద్ అయింది. సెంట్రల్ కేఫ్లోకి వెళ్తున్న వ్యక్తిని గుర్తుపట్టాడు. మఫ్టీలో తిరుగుతున్న కానిస్టేబుల్ నారాయణ. అతడి పేరు భద్రయ్య. బంగారయ్య క్లబ్లో అతని తరఫున వ్యవహారాలు నడుపుతూ ఉండేవాడు. ఒక రకంగా రైట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. క్రితం రోజు పట్టుబడ్డ వాళ్లలో అతను కూడా ఉన్నాడు. ఇప్పుడు భద్రయ్య వెంట ఇంకో కుర్రాడు కూడా ఉన్నాడు. ఇద్దరికి 25 ఏళ్ల లోపే ఉంటాయి. వాళ్ళని అనుసరించి వెళ్ళాడు. బుత్తిగా కనిపించడం మానేసావేంటి అన్నాడు భద్రయ్య అతనితో. ఇద్దరు కూర్చున్న టేబుల్ వెనుక కుర్చీలోనే కూర్చున్నాడు నారాయణ. వాళ్ల మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. బంగారయ్య షాప్కి రావద్దన్నాడు అన్నాడు అతను. ఏమో నీకు తెలియకుండా ఉంటుందిరా బాబు. నిజం రా భద్రయ్య. ఏదైనా గొడవ జరిగిందా? భద్రయ్య ప్రశ్నించాడు. ఏం లేదు. ఆ రోజు నువ్వు పని మీద బయటికి వెళ్ళడం మంచిదే అయింది, లేకపోతే నిన్ను బట్టికెళ్ళిపోయి ఉండేవాళ్ళు పోలీసులు. రాత్రంతా కొట్లో పెట్టారు. చచ్చామనుకో నవ్వాడు భద్రయ్య. అదంతా నా అదృష్టం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఊరికనే తిరుగుతున్నాను. బంగారయ్య మళ్ళీ క్లబ్బు మొదలెట్టేదాకా ఏమీ పనిలేదు. క్లబ్ లేకపోతే మానే. నీకు సైకిల్ రిపేరింగ్ తెలుసుగా. షాప్లో ఉండి ఆ పనైనా చేయమని అనలేదా? కొన్నాళ్ళు అసలు షాపు వైపే రావద్దన్నాడు అని అన్నాడు. ఒరేయ్ చిట్టిబాబు, నీ మాటలు నాకేం అర్థం కావడం లేదురా, అయోమయంగా ఉన్నాయన్నాడు భద్రయ్య. ఇప్పుడు అర్థం కాకపోతే కొంపలేం మునగవులే అని నవ్వాడు చిట్టిబాబు. చాలా రోజులైందిరా మందేసుకుని. ఈ పూట వేయిస్తావా అన్నాడు భద్రయ్య. పద, దానికేం భాగ్యం అన్నాడు చిట్టిబాబు. ఇద్దరు హోటల్లోంచి బయటపడ్డారు. అప్పుడు సాయంత్రం 6 అయింది. నారాయణరావు వాళ్ళని కనిపెడుతూనే ఉన్నాడు. భద్రయ్య చిట్టిబాబు సారాయి కొట్లోకి వెళ్ళడం చూశాడు. సెంట్రల్ కేఫ్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తాడు. ఇన్స్పెక్టర్ రమేష్ స్పీకింగ్ ప్లీజ్. అవతల కంఠం వినిపించింది. సార్, నేను 523 మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? మున్సిపల్ ఆఫీస్ సెంట్రల్ కేఫ్ నుంచి సార్. ఏంటి? బంగారయ్య క్లబ్లో మొన్న రైడింగ్లో దొరకని వాడు చిట్టిబాబు అని కనిపించాడా? అవును సార్. భద్రయ్య అనే వాడితో కలిసి సెంట్రల్ కేఫ్కి వచ్చి వెళ్ళిపోయారా? సారాయి కొట్లోకి వెళ్ళారు సార్. ఈ పక్క సందులోకే. బంగారయ్య వాడిని షాప్కి రావద్దని చెప్పాడట. వాడి మీద నాకు అనుమానంగా ఉంది సార్. సరే, నేను ఎస్ఐని వ్యాన్లో పంపుతున్నాను, నువ్వు అక్కడే ఉండు. ఎస్ సార్. అవతల ఫోన్ పెట్టేశాడు. మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో పోలీస్ వ్యాన్ ఆగింది. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్ళు హడావిడిగా దిగారు. నారాయణ వాళ్ళని వెంటబెట్టుకొని సారాయి కొట్లోకి వెళ్ళాడు. పోలీసుల్ని చూసి తాపిగా సారాయి తాగుతున్న జనం కంగారు పడ్డారు. తెల్లమొహం వేసి చూస్తున్నాడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి. నారాయణరావు చిట్టిబాబుని చూపించాడు. పోలీసులు అతడికి బేడీలేసి లాక్కెళ్ళి వ్యాన్లో పడేశారు. చిట్టిబాబు వల్లో పడిన చేపలాగా కొట్టుకుంటున్నాడు పోలీసుల చేతుల్లో. ఎందుకట్టా గుంజుకుంటావు? పారిపోదామనే నవ్వాడు ఇన్స్పెక్టర్ స్టేషన్కి తీసుకొచ్చాక.
భయంతో బేలగా చూశాడు చిట్టిబాబు. లాఠీ చేత్తో పట్టుకొని దగ్గరగా వస్తున్న ఇన్స్పెక్టర్ని చూసి పెద్ద పుల్లిని చూసిన లేడి పిల్లలాగా వణికిపోతున్నాడు చిట్టిబాబు. నిజం చెప్తే నిన్నేమీ చెయ్యం, లేకపోతే నరకం అనుభవిస్తావు అన్నాడు ఇన్స్పెక్టర్. నాకేం తెలియదు సార్ అన్నాడు చిట్టిబాబు. నీకు ఏం తెలుసో నాకు తెలుసు, మర్యాదగా తన్నులు తినకుండా చెప్పు. సుబ్బారావుని చంపింది ఎవరు? ఏమో సార్, నాకు తెలియదు. వాడలా ఎందుకు చెప్తాడు సార్? నేను చెప్పిస్తా చూడండి అంటూ మీదకొచ్చాడు ఎస్ఐ. మనకంత శ్రమ ఎందుకు? ప్యాడ్ తెప్పించి ముందుగా వేలిముద్రలు తీసుకో, తేలిపోతుంది అన్నాడు ఇన్స్పెక్టర్ రమేష్. చిట్టిబాబు వేలిముద్రలు తీసుకుని అతన్ని లాకప్లో పడేశారు. బీరు సీసా మీద వచ్చిన వేలిముద్రలు చిట్టిబాబువే అని తేలిపోయింది పరిశీలనలో. గత్యంతరం లేక ఒప్పుకున్నాడు చిట్టిబాబు. సుబ్బారావుని చంపింది తనే అని. కానీ సుబ్బారావుని చంపడానికి అతడితో విరోధం ఏమీ లేదు. బంగారయ్య పురమాయిస్తే చంపాడు. అందుకు 1000 రూపాయలు ముట్టజెప్పాడు బంగారయ్య. పోలీసులు బంగారయ్యను పట్టుకొచ్చారు. లబో దిబో అని ఏడుస్తూ వచ్చాడు బంగారయ్య. చెప్పు, సుబ్బారావుని ఎందుకు చంపించావు? నీకు అతనితో విరోధం ఏంటి? అతడితో నాకేం పేచీ లేదు సార్ అన్నాడు బంగారయ్య. ఏమీ లేకపోతే 1000 రూపాయలు ఖర్చు పెట్టి సుబ్బారావుని ఎందుకు చంపిస్తా? ఆ డబ్బు నేను ఇవ్వలేదు సార్. నువ్వే ఇచ్చావని చిట్టిబాబు చెప్పాడే. అనవసరంగా బుకాయించకు. నీ ఆటలు మా దగ్గర సాగవు. నీ పాపం పండింది. చెప్పు. ఇదంతా రాజశేఖరం పని సార్ అన్నాడు బంగారయ్య. రాజశేఖరం ఎవరు? నీలిమ రెస్టారెంట్ ప్రొపరేటర్ కొడుకు సార్ అన్నాడు బంగారయ్య. ఏంటి, కార్ యాక్సిడెంట్లో పోయిన శేషయ్య కొడుకేనా? అతనే సార్. వాట్, అతను కుర్రాడేనే. అతను ఎందుకు చేయించాడు ఇదంతా? ఏమో సార్. మంత్రగాడు తాతాచారిని, అతడి కొడుకును చంపింది మీ ముఠానేనన్నమాట. మీ అందరికీ ఉరిశిక్షలు తప్పవు అన్నాడు ఇన్స్పెక్టర్. బంగారయ్య చటుక్కున వంగి ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టుకున్నాడు. సార్, ఇందులో నాకేం తెలియదు సార్. చంపింది చిట్టిబాబు, చంపించింది రాజశేఖరం. మధ్యలో నేను చేసింది ఏమీ లేదు సార్ ఏడుస్తూ అన్నాడు బంగారయ్య. ఎందుకు లేదు? నువ్వు మీడియేటర్వి. రాజశేఖరం దగ్గర డబ్బులు తీసుకుని హత్యలు చేయించావు. నువ్వు నేరస్తుడివే. నిన్ను క్షమించి వదిలేదే లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. వాళ్ళు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్. తాతాచారిని, వాడి కొడుకుని చంపించింది నేనే. అక్కడ చిట్టిబాబు తన వేలి ఉంగరాన్ని జాడవిడిచి పొరపాటు చేశాడు. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి సుబ్బారావుని హత్య చేయించాలని బంగారయ్యే సూచించాడు. నేను మీ చర్యలను గమనిస్తున్నాను, కానీ లాభం లేకపోయింది అన్నాడు రాజశేఖరం. మంత్రగాడితో మీకు పేచీ ఎందుకు వచ్చింది? ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. అదంతా ఒక పెద్ద కథ సార్. నేను సుశీలను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాను. సుశీల నన్ను తిట్టి జీవితాంతం నాకు సుఖం లేకుండా ఉంటుంది అని అంది. మోసం చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవిస్తావని తిట్టింది. నాకు పెళ్ళయింది. తర్వాత 2 పిల్లలు పుట్టారు. 2 చనిపోయారు విచిత్రంగా. ఎన్ని మందులు వాడినా బ్రతికించుకోలేకపోయాను. అలాగే నా భార్య కూడా చనిపోయింది. నా తండ్రి యాక్సిడెంట్లో పోయాడు. అవన్నీ తలుచుకుంటే సుశీల అన్నమాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమెకు నేను చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా ఇవన్నీ జరుగుతున్నాయా అని అనిపించింది. కానీ లోకంలో ఎందరో ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు. మోసాలు, కూనీలు చేసి దర్జాగా సుఖపడుతున్నారు. వాటితో పోల్చుకుంటే నేను చేసింది పెద్ద అన్యాయం ఏమీ కాదు. తీవ్రంగా ఆలోచించాను. సుశీల గురించి ఎంక్వైరీ చేశాను. ఆమె హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటోంది అని తెలిసింది. తర్వాత ఆమెను మర్చిపోయాను. ఒకరోజున సుశీల మా రెస్టారెంట్కి వచ్చింది. కానీ నన్ను గమనించలేదు. నాతో పరిచయం లేనట్టే నటించింది. అప్పుడు ఆమె వెంట ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని గురించి ఆరాధీశాను. అతడు ఒక మంత్రగాడు అని తెలిసింది. అతను సుశీలకు బంధువు అని కూడా తెలిసింది. నాకప్పుడు అనుమానం వేసింది. సుశీల నాపై పగబట్టి మంత్రగాడి ద్వారా నా భార్య, బిడ్డలను చంపించింది అని ఊహించాను. మొదట అసలు సుశీల్నే చంపాలి అని అనుకున్నాను. కానీ మంత్రగాడు అసలు హంతకుడు. వాడు బ్రతుకుంటే ఇంకా ఎందరికో హాని చేస్తాడు. అందుకని బంగారయ్య ద్వారా ముందుగా వాళ్ళని చంపించాను అంటూ వివరంగా చెప్పుకొచ్చాడు రాజశేఖర్. సుశీల మీ భార్యా పిల్లల్ని చంపించింది మంత్రగాడి ద్వారానే అనేది మీ అనుమానం. అందుకు ఆధారం ఏదైనా ఉందా? ఇంకేం ఆధారం కావాలి సార్? సుశీలకు అతను బంధువు. అది సరే, మీ అనుమానానికి నిర్దిష్టమైన ఆధారం ఏమీ లేదు.
మీ భార్య పిల్లలు మరణించడానికి మంత్రగాడు కారణం కాకపోవచ్చును కదా. కావచ్చు, కానీ నాకు జరిగిన వాటినన్నిటినీ బట్టి అటువంటి నమ్మకం కలిగింది. నా మనశ్శాంతి కోసం వాళ్ళని హత్య చేయించాను అన్నాడు రాజశేఖరం తల వంచుకుంటూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైకులు, కామెంట్లు, హైపుల మూలాన ఈ కథ ఇంకొంతమందికి చూపించబడుతుంది. మరి తొందరగా లైక్ చేయండి. అలాగే రేపు సాయంకాలం మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం. ప్లేలిస్ట్లో ఇంతకుముందు చదివిన ఫ్యామిలీ స్టోరీస్ కూడా ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.